వెల్కమ్ టు మై ఛానల్ నిర్మినాని. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి పవర్ హెచ్చరిక. ఇది హరీష్ శంకర్ ఇస్తున్న మామూలు హెచ్చరిక కాదు భయ్య. కళ్యాణ్ గారి అభిమానులకి నాకు తెలిసి ఇది ఒక భారీ పండగలా కనిపిస్తుంది. ఒక్కొక్క పోస్టర్ చూస్తుంటే కళ్యాణ్ గారి వింటేజ్ లుక్ మామూలుగా పట్టలేదు హరీష్ భయ్య. మీ అందరికీ మాత్రం ఓజీ అనేది నేను ఒక పెద్ద సెలబ్రేషన్, ఈ రేంజ్ ఆఫ్ లుక్స్ ఇవన్నీ కళ్యాణ్ గారి నుంచి నెక్స్ట్ ఇంత పాలిటిక్స్లో ఎంత బిజీగా ఉన్న వ్యక్తి నుంచి మళ్ళీ అలాంటి లుక్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా, చేయగలమా, చెయ్యలేమా అనే ఒక ఇదిలో ఉన్నప్పుడు హరీష్ శంకర్ ఇచ్చిన దేక్లింగే సాలా కానీ, ఆ సాంగ్ కానీ, నెక్స్ట్ పోస్టర్స్ కానీ, ఇప్పుడు రిలీజ్ చేసిన ఒక పోస్టర్ కళ్యాణ్ గారి లుక్ చూస్తుంటే, నాకు ముఖ్యంగా ఆ హెయిర్ స్టైల్ చూస్తుంటే మామూలుగా లేదు భయ్య. ఇది ఏదో ఓజీకి మించిన సినిమాలాగా ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఇంకా రాసి పెట్టేసుకోండి. కళ్యాణ్ గారి అభిమానులకి ఇక్కడ నుంచి మామూలు పండగ కాదు. అమ్మమ్మమ్మ మామూలుగా లేదు భయ్యో. ఎలా ఉందంటే ఇప్పుడు మెగా ఫ్యాన్స్కి ఒక సెలబ్రేషన్ సూచకోత ఈ మధ్యలో ఆగేలా కనిపించట్లే. ఎందుకంటే ఓజీ, మనశంకర వరప్రసాద్, పెద్ది, ఉస్తాద్ భగత్ సింగ్ ఈ లైనప్ అంతా చూస్తుంటే కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా ఫ్యాన్స్కి, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, ఓవరాల్కి ఇప్పుడు మెగా ఫ్యాన్స్కి ఒక పెద్ద పండగలా ఉంది. మామూలు లుక్ కాదు భయ్య బాబోయ్. నేను అసలు కళ్యాణ్ గారి ఫ్యాన్గా ఈ లుక్ మాత్రం నాకైతే ఈరోజు రిలీజ్ చేసిన పోస్టర్ మాత్రం అదిరిపోయింది. ఇదేదో పెద్ద మాస్ సాంగ్ లాగా ఉంది. ఆ ఓర మాస్ సాంగ్లో ఇంకా కళ్యాణ్ గారి స్టెప్పులు దేక్లేంగే సాలా డ్యాన్స్ చూసే నాకు మతిపోయింది. కళ్యాణ్ గారిలో ఇంత డ్యాన్స్ని ఎప్పుడు రా బాబు. నిజంగా ఫ్యాన్స్ మాత్రమే తీయగలుగుతున్నారు భయ్య కళ్యాణ్ గారితో సినిమా. ఒకటి ఓజీతో సుజిత్ నిరూపించాడు, రెండు మళ్ళీ ఆల్రెడీ గబ్బర్ సింగ్తో ఎస్టాబ్లిష్ చేశాడు. అదే ఫ్యాన్స్ ఎలాంటి సినిమాలు తీయగలరో పవన్ కళ్యాణ్ గారితో అనేది హరీష్ శంకర్. ఇప్పుడు నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్తో ఓచకోత మళ్ళీ మొదలు పెడుతున్నారు. నాకు చాలా క్లియర్గా మబ్బులన్నీ విడిపోయి నిన్న మొన్నటి వరకు ఏవో కొద్ది డౌట్స్ ఉన్నాయి కానీ సినిమా మీద, ఇంకా ఈ పోస్టర్ చూసిన తర్వాత అవుట్ అండ్ అవుట్ ఇది పక్కా ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. ఇది మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు బాబోయ్. కళ్యాణ్ గారు మీరు ఏంటి ఎనర్జీ అంటే, ఆ పోస్టర్ చూస్తేనే ఆ వైబ్ ఒక రకంగా ఉంది. అసలు పెద్ద సినిమా పోస్ట్ పోన్ అవ్వడం, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ముందుకు రావడం, ఇవన్నీ కూడా పెద్ద సినిమా ఎప్పుడు కాదు ఎప్పుడు రిలీజ్ అయినా సరే, ఎప్పుడు రిలీజ్ అయినా సరే, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పా, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క రికార్డుని కాదు ఆల్ ఇండియాలో ఇంకా ఆల్ టైమ్ గ్రాస్ పెట్టబోతున్న సినిమా పెద్ద అని. అది ఎప్పుడు రిలీజ్ అయినా సరే చాలా పెద్ద బ్లాక్ బస్టర్. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఇప్పుడు మార్చి 26, 27 తేదీల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనగానే మాత్రం యాజ్ ఎ కళ్యాణ్ గారి ఫ్యాన్గా నాకు మాత్రం ఒక పెద్ద హై ఉంది భయ్య. ఎందుకంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో హరీష్ శంకర్ గారు నిజంగా చెప్పాలంటే గబ్బర్ సింగ్, నెక్స్ట్ సుబ్రహ్మణ్యం ఫిర్సీల్, ఆ తర్వాత సినిమాలు ఆయన తీసిన గద్దలకొండ గణేష్ వరకు, ఆ తర్వాత తీసిన సినిమాలు ఏవి కూడా నాకు మరీ దారుణంగా. మిస్టర్ బచ్చన్ సినిమా చూసిన తర్వాత ఏంట్రా బాబు హరీష్ శంకర్ ఎలాంటి సినిమా తీశాడు, ఇక మావోడు నెక్స్ట్ ఛాన్స్ ఇచ్చాడు, ఏంటి పరిస్థితి అనుకున్నాను. కానీ బాబోయ్ కళ్యాణ్ గారిని మాత్రం మామూలు లుక్లో మాత్రం అంటే నెవర్ బిఫోర్ కంటే ఇంకా నాకు తెలిసి ఇంకా గబ్బర్ సింగ్లో కళ్యాణ్ గారిని చూసినట్టు ఉంటుంది భయ్య. నాకు చాలా ఇంకా మబ్బులన్నీ ఇడిపోయి ఈరోజు పోస్టర్ చూసిన తర్వాత ఏంటి ఆ లుక్ ఏంటి, నాకు ఆ హెయిర్ స్టైల్ ఏంటి భయ్య, అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్ కళ్యాణ్ గారు. అమ్మ బాబోయ్. హరీష్ భయ్య, సుజిత్ మాకు ఆల్రెడీ ఒక పెద్ద బోనస్ లాంటి సినిమా ఇచ్చాడు. ఇక నీ వంతు నువ్వు ఏం చేస్తావు ఏమో తెలియదు కానీ ఒక అవుట్ అండ్ అవుట్ పక్కా కమర్షియల్ బొమ్మ మాత్రం కావాలి భయ్య. ఎందుకంటే ఇంకా గబ్బర్ సింగ్ లెవెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఆ ఫ్యామిలీలు గేమ్లు మొత్తం ఇంకా ఇప్పుడు మనశంకర వరప్రసాద్కి ఎలా అయితే థియేటర్ ముందు క్యూలు కట్టారో ఫ్యామిలీస్, ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ మాత్రం మాకు కావాలి. సో నాకైతే మాత్రం హరీష్ శంకర్ భయ్య మాత్రం ఈసారి గ్రాముల్లో, కిలోలో కాదు టన్నుల్లో ఇవ్వబోతున్నాడు ఎంటర్టైన్మెంట్ అని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మీరు రెడీ అయిపోండి. ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఇది చెప్తున్నా కదా, ఓజీ కాదు, ఓజీకి ఇంకా గట్టిగా చెప్పాలంటే ఓజీకి అమ్మ మొగుడు లాంటి సినిమా భయ్య ఉస్తాద్ భగత్ సింగ్. మీరు ఇంకా రాసి పెట్టేసుకోండి. ఇంటి భయ్య అంత పెద్ద మాట అనేసి ఓజీ అనేది ఒక పెద్ద సెలబ్రేషన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి. సో దానికి మించి ఉంటుందంటే మార్చి 26, 27 ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ రాబోతున్నాయి. మాట్లాడుకుందాం, చాలా గట్టిగా మాట్లాడుకుందాం. యాజ్ ఏ కళ్యాణ్ గారి ఫ్యాన్గా మాత్రం పిచ్చ కిక్ ఉంది భయ్య. ఇంకా నెక్స్ట్ మనకి ఒక పెద్ది పోస్ట్ పోన్ అవడం, అది అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనే వార్తలోకి వెళ్తే, పెద్ది అనే సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే, నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరిదైనా పందింగ్ కూడా కదా, ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఇండియాలో అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రాసులు కొట్టబోతున్న సినిమా. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. డైరెక్టర్ గారు కానీ, హీరో గారు కానీ, ఇంకా ప్రొడ్యూసర్ గారు కానీ చాలా క్లియర్గా ఉన్నారు. మన సినిమా పొటెన్షియాలిటీ వేరు. సో ఇది సినిమాతో ఖచ్చితంగా ఇండియన్ సినిమా స్క్రీన్ లెక్కలన్నీ మార్చేయబోతున్నాం చాలా క్లియర్గా ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు కదా, ఆ సినిమా కంటెంటే ఒక అది మీరు అనుకున్న విధంగా ఎవడో పోల్చకూడదు, ఏ బట్టలు లేనోడు చొక్కాలు లేనోడు ఎవడో చెప్పాడని కాదు. ఆ సబ్జెక్టే చాలా వేరే లెవెల్ సబ్జెక్ట్.
రంగస్థలం సినిమాని మించిన సబ్జెక్ట్ భయ్య. ఇంకా సినిమా పెద్ద పోస్ట్ పోన్ అయింది అదే బాధపడుతున్న రామ్చరణ్ గారి అమ్మాయిలకు ఒకటే చెప్తున్నా, సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా క్లియర్గా చెప్తున్నా, ఆగస్ట్ అంటున్నారు, జూన్ జూలై ఏదో అంటున్నారు, కానీ జూలైలో కూడా చిరంజీవి గారి సినిమా ఉంది. నాకు తెలిసి ఈ సినిమా ఆగస్టులో అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. ఓవరాల్గా చెప్తున్నా, ఎప్పుడు రిలీజ్ అయినా సరే మళ్ళీ చెప్తున్నా, రాసేసుకోండి. ఎవడు ఇంకా ఏదైనా ఫిక్స్ అయిపోండి. మనం నెక్స్ట్ ఈ సినిమా ఏమైనా సరే మళ్ళీ వేసుకుందాం అనుకున్నా ఎవరికైనా చెప్తున్నా, ఓపెన్గా పందింగ్గా చెప్తున్నా, పెద్ది అనే సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఇండియన్ స్క్రీన్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రాసర్ మూవీ కాబోతుంది. ఇది మీరు ఫిక్స్ అయిపోండి. ఇక నెక్స్ట్ తెలుగు సినిమాలు అంటే నాకు ఎంత పిచ్చి మీ అందరికీ తెలుసు, నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు సినిమాలు రాబోతున్న సినిమాలు అన్నీ కూడా ఒక రేంజ్ ఆఫ్ సినిమాలు అన్నీ. ఇప్పుడు వస్తాద్ భగత్ సింగ్, నెక్స్ట్ పెద్ది, ముఖ్యంగా ఇక ప్యారడైజ్ సినిమా భయ్య, నాని ప్యారడైజ్ సినిమా, దాని హైప్ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇంకా పెద్ద హీరో చిన్న హీరో లేడు భయ్య. ఇంకా నాని కూడా ఆయన కూడా ఒక రేంజ్ ఆఫ్ హీరో అయిపోయి, ఇంకా 100 కోట్ల షేర్ హీరో ఆయన కూడా. ఎందుకంటే ఈ ప్యారడైజ్ హైప్ ఏ రేంజ్లో ఉందంటే యూత్లో ఎవరిని కదిపినా సరే ప్యారడైజ్ సినిమా గురించి వెయిటింగ్ అంటున్నారు. అంటే చూడండి, నాని గారు వన్ బై వన్ ఆయన బిల్డ్ చేసుకున్న సామ్రాజ్యం చూడండి, నిజంగా ట్రూ ఇన్స్పిరేషన్. ఎంత ఇన్స్పిరేషన్ అంటే చిన్న సినిమాలు ఎక్కడ అష్టాచమ్మ ఎక్కడ ప్యారడైజ్ లైఫ్, ఆ జర్నీ చూడండి. అంటే ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ అలా తీసుకొచ్చి అలాగే అప్పుడప్పుడు ఒక మాస్ సినిమాలు పెడుతూ దసరా సినిమా తర్వాత ఆయనలో ఉన్న మొత్తం మాసంగలంతా బయటికి తీసి ఇప్పుడు అదే డైరెక్టర్తో ప్యారడైజ్ అయిన సినిమా ఫిక్స్ చేశాడు. ఇప్పుడు పెద్దితో పాటు ప్యారడైజ్ సినిమా కూడా పోస్ట్ కాన్ కాబోతుంది. ఎందుకంటే వీళ్ళు చాలా అంటే ఈ 2 ప్రొడక్షన్స్ హౌస్ కానీ వీళ్ళు కానీ ఒక రకంగా ఫిక్స్ అయిపోయారు భయ్య. ఈసారి కొట్టబోయే దెబ్బ ఎలా ఉండాలంటే ఇండియా షేక్ అయిపోలే మొత్తం. ఇంకా ఇప్పటికే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఏడ్చేస్తున్నారు, వేరే ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు కూడా. సో ఇంక ఈ దెబ్బ ఎలా ఉండాలంటే ఇంక ఏడుపులు కాదు, ఇంకా టాలీవుడ్ నుంచి ఎలాంటి సినిమా పడినా సరే 1000 కోట్ల బొమ్మ అనే రేంజ్లో పడాలి అని ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఈ ప్యారడైజ్ సినిమాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే అన్న, ఒక పెద్ద హీరో సినిమాకి మళ్ళీ ఈ మాట చెప్తున్నందుకు బాధపడద్దు నానిగారి ఫ్యాన్స్. ఎందుకంటే పెద్ద హీరో చిన్న హీరో లేదు, కంటెంట్ ఉన్న హీరో అంతే. ఎందుకంటే ఎవడ సినిమా బాగుంటే ఆడే పెద్ద హీరో. నేను క్లియర్గా చెప్తున్నా, ఓటీటీలో ఈ సినిమా ప్యారడైజ్ డీల్ అయితే మొత్తం ఇండస్ట్రీని షేక్ చేసి పడదుకుంది. దాదాపు 100 కోట్లకు పైగా నానిగారి ప్యారడైజ్తో పాటు ఏదైతే సుజిత్ గారితో సినిమా ఉందో అది కూడా, ఈ 2 కలిపి 100 కోట్లకు పైగా నెట్ఫ్లిక్స్ వాళ్ళు డీల్ చేశారంట. చూడండి నానిగారి గ్రాఫ్ ఏ రేంజ్లో పెరుగుతుంది అనేది ఒక్కసారి ఉంచుకోండి. చెప్తున్నా కదా, వన్స్ ఒక హీరో తన నుంచి ఏవైతే ప్రేక్షకులు కోరుకుంటున్నారో దాన్ని అలా ఇస్తూ తనకు అనుకున్న జోనర్లో మళ్ళీ ఒక లార్జ్ దెన్ లైఫ్ జోనర్లోకి వెళ్ళడం, మళ్ళీ రావడం. మళ్ళీ చూడండి, ఎవరైనా దసరా లాంటి సినిమాల తర్వాత హాయనాన్న లాంటి ప్రయోగాలు ఎవరైనా చేస్తారా? చెప్తున్నా కదా, అదే నానిగారిలో గొప్పతనం. ఎందుకంటే లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్లు చేయకుండానే ఒక మా సినిమా చేస్తున్నారు, లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు కాకుండానే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. సో దాంతో అన్ని రకాల ఆడియన్స్ ఆయన్ని ఓన్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ మన ఎవరైతే విజయ్ దేవరకొండ గారు ఉన్నారో ఆయన నుంచి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే టాక్సీ వాళ్ళ డైరెక్టర్ ఎవరైతే రాహుల్ సంకీర్తన్ ఉన్నారో ఆయన డైరెక్షన్లో విజయ్ దేవరకొండ గారు ఒక సినిమా చేస్తున్నారు. సో ఆ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ అనేది ఒక అప్డేట్ అయితే రేపు రిలీజ్ కాబోతుంది. నాకు అది రిలీజ్ అయిన వెంటనే నాకు ఏమనిపించిందంటే, ఆ పోస్టర్ అవన్నీ చూసిన తర్వాత అసలు విజయ్ దేవరకొండ గారు యాక్చువల్లీ యూత్లో చాలా పెద్ద క్రేజ్ ఉంది అతనికి. సో అంత క్రేజ్ పెట్టుకుని ఆయన ఎందుకు లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు చేస్తున్నారు అంటే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక మగధీర, ఇంకా ఒక సింహాద్రి, ఇంకా చెప్పాలంటే ఒక ఛత్రపతి, ఆ టైప్ ఆఫ్ సినిమాలకే వెళ్ళిపోతున్నారు ఆయన. ఎందుకంటే మరి ఆయన నిజంగా మరి ఏమనుకుంటున్నారు ఏమో తెలియదు, కానీ రౌడీ జనార్దన్ టీజర్ చూసిన తర్వాత నాకైతే ఈయన ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నారని ఫీలింగ్. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కానీ విజయ్ దేవరకొండ గారు కానీ నేను ఎక్కడ కించపరిచేలా మాట్లాడలేదు, ఒకసారి గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి ఇప్పుడు కానీ విజయ్ దేవరకొండ అనే వ్యక్తి జస్ట్ ఒక లవ్ స్టోరీ విత్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో ఒక సినిమా తీస్తే ఒక క్లీన్గా చెప్తున్నా కదా, ఆ బాక్స్ ఆఫీస్ లెక్కలు వేరు. కానీ విజయ్ దేవరకొండ గారు కొద్దిగా ఆయన రూట్ మార్చి, అంటే ఎస్ ఆయన ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్, ఇండియా మొత్తం విజయ్ దేవరకొండ అంటే తెలియని వాళ్ళు లేడు, ఆ రేంజ్ ఆఫ్ క్రేజ్ ఉంది ఆయనకి. సో అలాంటిది ఆయన లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు తీసి పెద్ద హీరోలాగా ఒక మాస్ ఇమేజ్ తెచ్చుకుందామని ట్రై చేస్తున్నారో మరి ఏంటో తెలియట్లేదు. కానీ నాకు జస్ట్ నేను ఎవరికి సజెషన్ అంటే మన అంత స్థాయి లేదు, మనకి ఒకరికి చెప్పే ఇది లేదు. కానీ ఒక మంచి పొటెన్షియాలిటీ ఉన్న హీరో ఫ్లాపుల మీద ఫ్లాపులు పడుతుంటే, ఒకప్పుడు విజయ్ దేవరకొండ గారి సినిమా నుంచి ఒక అప్డేట్ వస్తే సోషల్ మీడియా షేక్ అయిపోయింది. కానీ
చాలామందికి విజయ్ దేవరకొండ గారు ఒక సినిమా నుంచి ఒక అప్డేట్ వచ్చిందనే విషయం కూడా చాలామంది తెలియదు. సో అంటే ఆయన గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది. సో ఇలాంటప్పుడు ఖచ్చితంగా ఒక తక్కువ బడ్జెట్తో, ఎందుకన్నా చిరంజీవి గారు చూడండి, చిరంజీవి గారి మీద ఇష్టానుసారంగా ట్రోల్స్ చేశారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు, ఏం చేస్తారు ఆయన? జస్ట్ ఒక 30 కోట్ల బడ్జెట్తో సింపుల్ ఒక మనశంకర్ వరప్రసాద్ అనే స్టోరీతో సంక్రాంతి మొత్తం బీభత్సం చేశారు. సో అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒక లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలో అంటే విజయ్ దేవరకొండ గారు లుక్స్ కానీ ఆయన డ్రెస్సింగ్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది భయ్య. సో అలాంటప్పుడు ఆయన ఇంకా లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు ఎందుకు? మొన్న చూసాం కింగ్డమ్, ఇవన్నీ వర్కౌట్ కాలే. సో అయినా సరే ఆయన పెద్ద సినిమా జానర్లోనే వెళ్తున్నారు తప్ప ఒక ఒక మీడియం రేంజ్ బడ్జెట్లో మీడియం రేంజ్ డైరెక్టర్తో ఒక సినిమా పడితే మాత్రం ఆయన పొటెన్షియల్ ఒకసారి బయటకు వస్తాయి. ఆయన కానీ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్లోకి దిగితే మాత్రం ఆయన కొట్టే హీరో లేడు. ఎస్, రాహుల్ సంకీర్తన ఆయన కూడా ఒక మంచి డైరెక్టర్. ట్యాక్సీ వాలా కానీ శ్యామ్ సింగ్ రాయ్ కానీ ఆ 2 సినిమాలు, ట్యాక్సీ వాలా బాగుంటుంది, శ్యామ్ సింగ్ రాయ్ అయితే ఇంకా డిఫరెంట్ సెటప్ అదంతా. అది రిలీజ్ టైంలోనో లేదంటే క్లైమాక్స్ వల్ల సరిగా ఆడలేదు కానీ అదంతా డిఫరెంట్ టైప్ ఆఫ్ సినిమా, చాలా బాగుంటుంది శ్యామ్ సింగ్ రాయ్. ఆ సాంగ్స్ కానీ, నానిగారి పెర్ఫార్మెన్స్ కానీ, సాయి పల్లవి ఆయన విజనే చాలా కొత్తగా ఉంటుంది. సో అలాంటిది ఇప్పుడు రాహుల్ సంకీర్తన ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయనతో ఇప్పుడు సినిమా ఏదైతే ఉందో మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందంటే నాకు తెలిసి ఆ డైరెక్టర్ మీద మాత్రం 100కి 100% నమ్మకం ఉంది. కానీ విజయ్ దేవరకొండ గారికి ప్రస్తుత ఏవైతే సినిమాలు ఉన్నాయో అవన్నీ చూసుకుంటుంటే కింగ్డమ్, నెక్స్ట్ ఇప్పుడు రాబోతున్న సినిమా, అంటే నాకు ఆ పోస్టర్లో వేరియేషన్స్ ఏం కనిపించట్లే. దానివల్ల ఏమవుతుందంటే ఆడియన్ అనేవాడు అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇది మాత్రం జస్ట్ అంటే ఒక మంచి పొటెన్షియల్ హీరో గ్రాఫ్ తగ్గడంతో వస్తున్న బాధతో చెప్తున్న మాటలే తప్ప ఇది ఏదో ఆయన నెగిటివ్ చేయాలి అలాంటివి ఏవి కాదు.